నువ్వు పంపించిన సినాప్సిస్ చదివానయ్యా, చాలా బాగుంది. నువ్వు ఒకసారి వచ్చి ఫుల్ స్టోరీ నేరేట్ చెయ్యి. మన దగ్గర హీరో డేట్స్ ఉన్నాయి. అందరూ ప్రేమిస్తారు, కొందరు మాత్రమే తన ప్రేమ గురించి చెప్తారు. కొంతమంది తన ప్రేమను తనలోనే దాచుకుంటారు. అలా దాగిన ప్రేమను తెలుసుకోవడం కోసం మన హీరో చేసే ప్రయాణమే ఈ కథ. ఒక పుస్తకం కోసం నీ కెరియర్ని, నీ జీవితంలోకి వచ్చే అమ్మాయిని కేర్లెస్గా వదిలేసి అంతలా తిరగటం కరెక్ట్ అంటావా? మీకు ఇది ఒక పుస్తకం, నాకు ఒక అమ్మాయి మనసు. ఏమీ తెలియకుండా ఎలా తెలుసుకుంటావు? ఏమీ తెలియని ఈ పుస్తకం నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు కొంత తెలిసిన నేను ఈ పుస్తకం ఎవరిదో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోలేనా? అంటే సీత జాడ కోసం రాముడు వెతికినట్ట? నేను రాముడిని కాకపోవచ్చు, కానీ ఇంత గొప్పగా ప్రేమించిన అమ్మాయి ఖచ్చితంగా సీతే. ఈ ప్రయాణంలో నాకు తోడయ్యేవాడు ఆంజనేయుడే. రవి, ఈ ప్లేస్కి నువ్వు రోజు వస్తుంటావా? ఎప్పుడైనా రాత్తో కలిసి వస్తాను మాయా. మాయా, ఇంతకీ ఈ ఊరెందుకు వచ్చావు? నాకు ఒక పుస్తకం దొరికింది రవి, అది ఈ ఊరికి సంబంధించిన అమ్మాయిదే. ఆ అమ్మాయి ఎవరనేది తెలుసుకోవడానికి వచ్చాను. అయితే మా ఊళ్ళో పుస్తకాలు చదివే అమ్మాయిలందరినీ పరిచయం చేస్తాను పదా. మొదటగా సుజాత. ఇతనే నాన్న, నేను ఎప్పుడు చెప్తూ ఉన్నా కదా ఇతని గురించే. మాయా, నువ్వు తెలుసా ఈ అమ్మాయికి? మీరెవరినైనా లవ్ చేశారా? ఇప్పుడు కూడా లవ్ చేస్తూనే ఉన్నాను. ఎవరిని? సినిమానే. మీరు ఇంతలా అడుగుతున్నారంటే మీకు ఏదైనా లవ్ స్టోరీ ఉందా? అంటే కాలేజ్ డేస్లో ఒక లవ్ స్టోరీ ఉండేది, నేనే చెప్పలేకపోయాను. అలా నా లవ్ నాలోనే మిగిలిపోయింది. ఇంతకీ ఆ బుక్లో అమ్మాయి ఎవరు? మన హీరో తెలుసుకున్నాడా? ఆ తర్వాత ఏమైంది? Hello, come here. I'll complete my story.